రూపాయి నాతో లేదు. రూపాయి ఇంట్లో ఇవ్వను. రూపాయి పని చేయను. అయినా కూడా మా ఊళ్ళు నాలో ఏం చూసి 3 పూట్ల తిండి పెడుతున్నారు. కొంప తీసి మేకపోతుని మేపినంత మేపి గంగమ్మ జాతరలో మేకపోతుని బలిచ్చినట్టు నన్ను బలి ఇవ్వరు కదా. ఎందుకైనా మంచిది, పొద్దున్న నిద్ర లేచినాక ఇంట్లో నుంచి పారిపోవాలి. లంబసింగి ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే కనుక మనం వాళ్ళ జీపులు కట్టించుకోవాలి. పైకి మన కార్లు అక్కడికి వెళ్ళవు. మా బాస్ నన్ను అక్కడ తీసుకువెళ్తున్నాడు. నాకైతే రోడ్డు చాలా భయంగా కొండెక్కుతుంటే ఏదో భయంగా ఉంది. అయినా పర్లేదు, చూడ్డానికి వెళ్ళిపోయాం. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా. మా బాస్ కి ఇలాంటి జీపులు అంటే చాలా ఇష్టం. ఆ జీప్ టాప్ పైకి ఎక్కించాను. చుట్టుపక్కల వాతావరణం అంతా చూడమన్నాడు. వ్యూ పాయింట్ లోపలికి వెళ్తే టికెట్లు అయితే కంపల్సరీ అందరూ తీసుకోవాలి. మా బాస్ అయితే టికెట్లు తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే చాలా మంది జనం ఎంతగా చూస్తున్నారు. ఏంటని చెప్పి నేను కంగారు పెడితే మా బాస్ అలాగే అందరిలో తీసుకెళ్లాడు. అప్పటికి అక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్లతో ఆ పక్కనే ఉన్న వ్యూ పాయింట్ ని చిత్రీకరిస్తున్నారండి. నిజంగా ఎంత బాగుందంటే నా కన్నులకి చాలా సంతోషంగా ఉందండి. నేను ఎలాంటి లొకేషన్ చూస్తానని చెప్పి అనుకున్నాను. మా బాస్ అయితే నేను ఇంత అందమైన లొకేషన్ తీసుకొచ్చి నాకు చాలా సంతోషం ఉంది. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏరియాని చూసి కేకలు వేయడం, ఆనందంగా సంతోషపడడం, పిల్లలందరూ ఎగిరి గంతులు వేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. బాస్ ఇంకా నేను చూస్తానంటే వద్దు, జనం అందరూ తొక్కేస్తారు మనల్ని, మనం ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి వద్దామని చెప్పినట్టు కిందకి దింపడం జరిగింది. అక్కడి నుంచి చూసినా కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంది. వీడు మా మామయ్య నాతో ఆడుతున్నాడు, చూసారా? నేనంటే వీడికి చాలా ఇష్టం. పక్కనే సన్ రైజ్ వస్తుందండి, చాలా బాగుంది. దాని పక్కనే చూసారా ఈ ముసలి వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వయసుతో సంబంధం లేకుండా చాలా బాగా ఆడుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయడం అంటే ఇది. రండి, ఎక్కడో ఉండి ఇబ్బంది పడే కన్నా మనశ్శాంతిగా సంతోషంగా ఉండాలంటే కనీసం సంవత్సరానికి ఒకసారి ఇలాంటి టూర్ వేసుకోవాలి. ఇదే మనకి దగ్గరలో ఉన్న ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి, మర్చిపోవద్దు. వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఇక్కడ పక్కన ఈ కోయి వాళ్ళు పండించిన పంటలు అంటే పసుపు, అలాగే బీన్స్, రకరకాల కాయగూరల పంటలు వీళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు చూసారా ఎంత సలిగా ఉన్న ఎలా అమ్ముతున్నారు, అందరూ కూడా కొనుక్కుంటున్నారు. మా బాస్ కూడా కొన్ని తీసుకున్నాడు ఇంట్లో కానీ చెప్పి. కొంతమందికి పొద్దునే మందు పడాలి, మా బాస్ కి కాఫీ, వేడివేడి కాఫీ పడాలి. చూసారా ఎలా తాగుతున్నాడు, వ్యూ పాయింట్ పక్కన వేడివేడి కాఫీ. అబ్బా ఎంత అదృష్టం ఇలాంటి లొకేషన్ లో కాఫీ తాగడం అంటే. వచ్చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చేయండి. అలా అయితే మళ్ళీ కొండపై నుంచి కిందకి తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టాం. రోడ్డు అసలు ఏం బాగాలేదు, కానీ తప్పదు, మరి పైకి కిందకి దిగాలి కదా. మరి ఈ వెంట వెళ్తే మళ్ళీ సంవత్సరం దాకా రాదు. అందరూ వచ్చేయండి. మొత్తానికైతే పైనుంచి కిందకి దిగాం. తర్వాత మా బాస్ నన్ను ఎక్కడ తీసుకెళ్తాడని చెప్పి నేను అలాగే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో మా బాస్ ఏమన్నాడంటే, మన నెక్స్ట్ ప్రయాణం స్ట్రాబెరీ ఫార్మ్స్ చూడడానికి వెళ్దాం అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు తప్పకుండా చూపిస్తా.